ఆడటానికి సిద్ధంగా ఉన్నావా? టిక్ టాక్ టిక్ టాక్. నువ్వు నిర్ణయం తీసుకోవడానికి ఎంతసేపు తీసుకుంటావో అదే లెక్క తిన్న టైం కూడా తగ్గుతూ పోతుంది. రెండు పాయింట్లు కావాలి ప్లీజ్. ఓ మై గాడ్, ఓ yes సాధించాను. ఓ మై గాడ్, ఐ డిడ్ ఇట్. సరే, ఇప్పుడు ఆ డైమండ్ లెవెల్ ఏమిటో చూసేద్దాం. ఇదే డైమండ్ లెవెల్ ప్రీతి. ఈ లెవెల్కి వచ్చి చేరడానికి నువ్వు ఎంతో కష్టపడ్డావు. ఇప్పుడు నువ్వు ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడా? నేను ఆ లెవెల్ తర్వాత ఆడుకుందాం, తర్వాత కంప్లీట్ చేయొద్దు అని అనుకున్నాను. ఈ గేమ్ ఎవరి కోసం వెయిట్ చేయొద్దు ప్రీతి. నేను మాట్లాడేది నీకు వినిపిస్తుంది. నేను నిన్ను చూడగలుగుతున్నాను. ఇంకా ఏముంది చెప్పు. నువ్వెలా నన్ను చూడగలుగుతున్నావు? నేను ఆ వెబ్ క్యామ్ పర్మిషన్ నీకు ఇవ్వలేదు కదా. నీ దగ్గర పర్మిషన్ ఎవరు అడిగారు? నేను ఎవరి దగ్గర పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడైనా ఎలాంటి సమయంలో ఏమైనా చేయగలను. అనవసరంగా మాట్లాడొద్దు ప్రీతి. ఇప్పుడు మనం గేమ్ ఫైనల్ లెవెల్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఆడాలనుకుంటున్నావా లేదో చెప్పు. నో, ఐ వాంట్ టు ప్లే. గుడ్. ఫైనల్ లెవెల్ని కంప్లీట్ చేయడానికి నేను అడిగే ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఇతన్ని ఎలాగ చంపాలో నువ్వు చెప్పు. ఏంటిది? ఇదంతా ఒక ప్రశ్న? నువ్వెందుకు హత్య చేయాలనుకుంటున్నావు? కత్తితో పొడవాలా, లేకపోతే షూట్ చెయ్యాలా, లేకపోతే ఉరెయ్యాలా, లేకపోతే నువ్వు చేస్తావు కదా అలాగా చంపమంటావా? ఏంటిది? తలుపు ఎందుకు తెరిచుంది? ప్రీతి, ప్రీతి ఎక్కడున్నావు? ప్రీతి, 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 ప్రీతి. ప్రీతి, థ్యాంక్ యూ. నువ్వు తన ముఖాన్ని చూడలేదా? లేదు సార్, అది నేను లేచి చూడడానికి ముందే నన్ను కొట్టేసి పారిపోయాడు. ఇది నీ మొబైలా? కాదు కాదు సార్, ఆ మొబైల్ అయితే నాది కాదు సార్, అది ప్రీతి మొబైల్ సార్. సార్ నాకు తెలిసి కర్చీఫ్ ప్రీతి నోరు మూయడానికి యూజ్ చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా ఇందులో క్లోరోఫామ్ ఉంది. అప్పుడేగా స్పృహ తప్పేలా చేసి ఈజీగా కిడ్నాప్ చేయగలరు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే దీనికి ప్రీతి మొబైల్, పర్స్ రెండు ఇక్కడే ఉన్నాయి. డబ్బు కూడా ఉంది. సార్ ఇది దొంగతనం కాకపోతే ఎక్స్టార్షన్. కానీ సార్, నా ప్రీతిని కిడ్నాప్ చేయడం వల్ల ఎవరికి ఏ లాభం? కంప్యూటర్లో చూస్తే ఇవన్నీ తెలుసుకోవచ్చు.
కంప్యూటర్లో ఏదో టాప్ సీక్రెట్ ఉంది, అందుకే కిడ్నాపర్ దీన్ని విరగొట్టాడు. అప్పుడే కదా సార్ ఎవిడెన్స్ ఉండదు. కానీ సార్ అసలు మోటివ్ ఏమై ఉంటుంది సార్? అర్జున్, ప్రీతి నీకు త్వరగా దొరకాలని నువ్వు కోరుకున్నావంటే నీకు తెలిసిన విషయాలన్నీ మాకు చెప్పు. నువ్వు మా నుంచి ఏమైనా దాచిపెడితే ప్రీతిని కాపాడడం మా వల్ల కాదు. సార్ కొన్ని వారాలుగా ప్రీతి కాస్త వింతగా నడుచుకుంటోంది. కాల్ చేసినా తను అటెండ్ చేయదు, అలాగే నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. నన్ను అసలు మీట్ అవడం లేదు. అది సరే, దేనికోసం అలా చేసింది? నాకు అదే తెలియడం లేదు మ్యామ్. ఏవైనా సాగుపోకులు చెప్తుంది. ప్రీతి స్కూల్లో కంప్యూటర్ సైన్స్ టీచర్గా పనిచేస్తోంది. తను పనిలో బిజీగా ఉంటుందని అనుకున్నాను, కానీ సార్ నేనేం చూశానో దాన్ని చూసి నేను షాక్ అయిపోయాను. నితిన్, ఒక్క నిమిషం ఆగు. అంటే ఆ పర్టికులర్ స్టేజ్ క్రాస్ చేసిన తర్వాత ప్రీతి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడేం చేస్తున్నానా? అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నన్ను మీట్ చేయడానికి నీ దగ్గర టైం లేదు, కానీ ఇక్కడ ఇంకెవరితోనో ఉన్నావు. అర్జున్, నేను చెప్పేది విను. నేను చెప్పేది నువ్వు విను. వీడెవడో వీడెవరో అని అడిగాను. అర్జున్, 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 వాడెవడో చెప్పు. సీన్ క్రియేట్ చేయొద్దు ప్లీజ్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అర్జున్, నేను ఒక సీరియస్ విషయాన్ని కనిపెడుతున్నాను. ఒక ఆన్లైన్ గేమ్ గురించి తెలుసుకుంటున్నాను. ఏంటా గేమ్? పైగా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు. కాస్త నిదానంగా మాట్లాడు. ఇంటర్నెట్ గేమ్, దానికి గేమ్ ఆఫ్ డెత్. ఈ పిల్లాడు ఆ గేమ్ ఆడుతున్నాడు, నేను వాడికి హెల్ప్ చేస్తున్నాను. కాదు, ఇలా చూడు ప్రీతి, ఆ గేమ్ ఉంది కదా, ఆ గేమ్ చాలా డేంజరస్ అని నీకు తెలుసా తెలీదా? మరెందుకు ఇందులో తలదూరుస్తున్నావు? నేను చెప్పేది విని ప్రీతి, నువ్వు తిన్నగా పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. సరే, పోలీస్కి వెళ్తాను. వెళ్ళి నేనేం చెప్పను. నా దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉండాలిగా. ఆధారాలే నేను కలెక్ట్ చేస్తున్నాను. కాసేపు నేను వాడితో ఉండాలి. పైగా నువ్వు 10 o'clock ఇంటికి రా, డీటెయిల్గా చెప్తాను. ఓకే? సరే, నైట్ నువ్వు ఇంటికి వచ్చేటప్పటికి ఇవన్నీ జరిగాయి. ప్రీతి వాళ్ళ గురించి ఏదో వెతుకుతోందని వాళ్ళకి తెలిసింది. సో కంప్యూటర్ని విరగొట్టారు. సో కిడ్నాప్ చేశారు. సరే కానీ ఈ గేమ్ ఆఫ్ డెత్ అంటే ఏంటి? ఆ గేమ్లో అసలు ఏముంది? ఆ విరిగిపోయిన కంప్యూటర్ని ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. ఫ్రెడీ, నువ్వు ఓపెన్ చేయి. ఆ కంప్యూటర్ని వెంటనే మన సైబర్ క్రైమ్ బ్రాంచ్కి పంపించు. అక్కడున్న పీసెస్ ఏది వదలకుండా కలెక్ట్ చేయి. సరే, వీడియో గేమ్ పార్లర్లో చూసావు కదా, ఆ అబ్బాయి ఎవరు? వాడిని నేను ఫస్ట్ టైం చూశాను. హలో, ఓ నో, ఇదెక్కడ? యా, సరే సరే, మేము వస్తాం. సిటీకి బయట అడవిలో ఒక బాడీ దొరికిందట. ఏంటి, డెడ్ బాడీయా? అంటే సార్ అదిగో అక్కడ ఉంది సార్. రాజేష్, ఇతను ఎవరై ఉంటాడు? అభిజిత్, ఇక్కడ చూడు. వీడి చేతుల్ని కట్టేసి ఉంచారా? కాళ్ళు కూడా కట్టేశారు. చేతులు కాళ్లను కట్టేసి గొంతు కోశారు. పాపం బాగా తప్పించుంటాడు. వీడిని ఎక్కడో చంపి ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉండాలి, లేదంటే ఇక్కడే వీడిని చంపారని కూడా చెప్పలేకపోతున్నాం. ఈ 2 కేసెస్లను ఎవరైనా చూసుంటారే? సార్, నిన్న ఒక ఫిలిం క్రూ సైట్స్కి వచ్చారంట, కానీ వాళ్ళేం చూడలేదన్నారు. కానీ ఈరోజు అదే క్రూ డైరెక్టర్తో వచ్చారు, అప్పుడే బాడీని చూశారంట. అంటే నిన్న నైట్ లేదా మార్నింగే ఇది జరుగుంటుంది. సరే, ఈ రాజేష్ ఎవరో ముందుగా కనిపెడదాం. ఎందుకు హత్య చేయబడ్డాడు? ఏదైనా దొరికిందా? ఏం తెలిసింది? అవును సార్, చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది. సాఫ్ట్వేర్ కోచ్లు కూడా దొరికాయి. చాలా షాకింగ్ గా ఉంది. షాకింగ్ అంటే ఏంటి? సార్, ప్రీతి గేమ్ ఆడడానికి ఈ కంప్యూటరే యూజ్ చేసింది.
గేమ్లో ఉన్న సోర్స్ని ట్రాక్ చేయడానికే ఏ ఇన్ఫర్మేషన్ దొరికిందో అది ఈ రెండిట్లోని సేవ్ అయి ఉన్నాయి. ఇది చూడండి సార్, ప్రీతి నోట్ చేసిన కొన్ని ఇన్ఫర్మేషన్. బ్లూ షర్ట్ వేసుకున్న ఒక వ్యక్తి కుర్చీలో కట్టేస్తున్నాడు. పాసిబుల్ సార్. గేమ్ ప్రతి లెవెల్ని క్రాస్ చేయాలంటే ప్రీతి ఒక్కొక్క దానికి సమాధానం చెప్పాలి. అలాగా ప్రీతి ఒక్కొక్క లెవెల్ని దాటినప్పుడు 10,000 దొరికాయి. అండ్ లాస్ట్ లెవెల్కి వచ్చినప్పుడు చాలా కష్టమైన ప్రశ్న అడిగారు. సరే, ప్రశ్న ఏంటి? ప్రీతిని అడిగిన ప్రశ్న, ఆ చైర్లో కట్టిన అతన్ని ఎలా హత్య చేసుంటారు? అలా అయితే వీడి మరణం ఇంటర్నెట్ గేమ్లో ఒక పార్టా? ఎగ్జాక్ట్లీ. ఇది గేమ్ది చివరి లెవెల్. ఒక ప్రశ్నకి ముందు ఎవరి జీవితమో డేంజర్లోని ఉంది. సార్ ఇది చూడండి, గేమ్లోని డెలీటెడ్ ఫోల్డర్ నుంచి ఈ ఫోటో దొరికింది. వీడి ఖచ్చితంగా రాజేషే. ప్రీతి చివరి ప్రశ్నకు ఒక పావుగా ఉన్నది ఈ రాజేషే. ఇటువంటి భయంకరమైన ఆటని ఎవరు ఆడిస్తున్నారు? అసలు ఎవడై ఉంటాడు? ఏదైనా మీరు కనిపెట్టగలరా? మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం సార్, కానీ వాళ్ళు చాలా స్మార్ట్. ఈ ఎక్స్ వచ్చి ఒక అమ్మాయి కూడా కావచ్చు. వాళ్ళ ఐపీ అడ్రస్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుని ఉన్నారు. మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ కోర్స్. మేమే ట్రాక్ చేయలేకపోయాం. సార్, నాకు తెలిసి రాజేష్ ఒక్కడే ఇందులో ఇరుక్కుని ఉంటాడు. ఇంకా ఎంతో మంది ఉండుంటారు. ప్రీతి కూడా అందులో ఒక భాగంగా ఉంది. ఇందులో వ్యత్యాసం ఏంటంటే గేమ్ ఆడేటప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసింది, అదే కిడ్నాప్ చేశారు. కానీ తనని ఎత్తుకొని భుజాల మీద వేసుకొని తీసుకెళ్ళుండరు కదా. ఖచ్చితంగా ఏదైనా బండిలోనే తీసుకెళ్ళుండాలి. ప్రీతి ఇంటి పక్కన చుట్టుపక్కల అంతా బాగా ఎంక్వైరీ చేయండి. ఖచ్చితంగా ఎవరైనా ఏదో ఒకటి చూసే ఉంటారు. ఒక నిమిషం సార్, నేను చూశానుగా. మీరేం చూశారు? సార్, ఆ సమయంలోనే నేను నా సైకిల్ మీద కాఫీ అమ్ముతున్నా. అప్పుడు సార్ ఒక పెద్ద కారు ఫాస్ట్గా వెళ్ళింది. అది ఫాలో చేస్తూ ఒక బైక్ వాడు వచ్చాడు. ఆడు నా సైకిల్ని గుద్దేశాడు సార్. ఏరా, కళ్ళు కనిపించట్లేదా? గుడ్డోడు వేరా నువ్వు? మీరు తన ముఖాన్ని చూసారా? లేదు, ఆడి ముఖాన్ని చూడలేదు. ముఖం మూసుకునేలాగా హెల్మెట్ వేసుకున్నాడు. కానీ సార్, నేను ఆ బండి నెంబర్ నోట్ చేశాను సార్. ఇదే నెంబరు. ఈ పేపర్ని నేను తీసుకుంటాను. తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. వేరే ఏదైనా తెలిస్తే చెప్పు. సార్, ఆ బైకుడి పేరు తెలిసిపోయింది సార్. పేరు సుబ్బు. సుబ్బు సార్, వాడు గుర్గాంలో ఉన్నాడు సార్. అంతేకాకుండా ఇదే వాడు ఫోటో సార్. ఫోన్ని ట్రేస్ చేశాను సార్, కానీ స్విచ్ ఆఫ్గా ఉంది. వీడు తెలుసా ఎవరితనని? అవును సార్. సార్, అంటే ఈ అబ్బాయే ప్రీతితో పాటు గేమ్ పార్లర్లో ఉన్నాడు. అలాగైతే అభిజిత్, ప్రీతి కిడ్నాప్లో ఖచ్చితంగా వీడి చెయ్యి ఉంటుంది. అతన్ని కలిసి గుడ్ మార్నింగ్ చెప్దాం సార్. ఖచ్చితంగా చెప్పు. పంకజ్, అర్జున్ కూర్చో. కూర్చోమన్నాను కదా. నీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. నీ బుర్రని బాగా వాడు. ఏదైనా గుర్తొస్తుందో చూడు. దయా చెప్పు, ఏం తెలిసింది? సార్, ఇంకొక విక్టిమ్ దొరికాడు. వాడు కూడా రాజేష్ లాగే చనిపోయాడు సార్. అతని పేరు నీల్ సార్. ఇతని గొంతు కూడా కట్ చేయబడి ఉంది సార్. కాళ్ళు చేతులు అన్నీ కట్ చేయబడ్డాయి సార్. సార్, ఐఎమ్ షూర్ రాజేష్ ఇంకా నీల్ ఈ గేమ్లోనే చిక్కుకుని ఉంటారు. దయా సార్, రాజేష్ నీల్ గురించి ఫుల్ డీటెయిల్స్ మనకు కావాలి. అసలు వీళ్ళెవరూ ఏం చేస్తూ ఉన్నారు, అది మాత్రమే కాదు, వీళ్ళిద్దరూ కలిపి ఈ డేంజరస్ గేమ్ను ఎవరితో ఆడారు. వీళ్ళ గేమ్ని అర్థం చేసుకుంటానికి మనం ఆడించిన వాడిని కూడా కనిపెట్టి తీరాలి. సార్, ఈ స్ట్రీటే. సార్, ఈ బైకే సార్. 9594. ఎవరండి? సుబ్బు ఇంట్లో ఉన్నాడా? లేదండి, వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళాడు? అబ్రాడ్కి, చదువుకోవడానికి. అబ్రాడా? నిన్నటి వరకు ఇక్కడే కదా ఉన్నాడు. హఠాత్తుగా అబ్రాడ్ వెళ్ళాడా? సరే, మీరు? నేను సుబ్బు అమ్మని. ఓహ్, ఐ సీ. హఠాత్తుగా అబ్రాడ్కి వెళ్ళి చదవాలని గుర్తుకొచ్చిందా ఏంటి? వాడు ఎప్పుడు ఇంతే. నా దగ్గర ఏది సరిగ్గా చెప్పడు. సడన్ గా నా దగ్గరకు వచ్చి
చదువుకోవటానికి ఫారిన్ యూనివర్సిటీకి వెళ్తున్నాను అన్నాడు, వెళ్ళిపోయాడు. ఐ సి. మంచిదే. మీ దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఇచ్చుంటాడే? లేదండి, నా దగ్గర ఏ నెంబరు ఇవ్వలేదు. వాడే ఫోన్ చేస్తా అన్నాడు. మంచిది, గుడ్, థ్యాంక్ యూ. సార్, మేము రాజేష్ ఇంకా నీల్ వాళ్ళిద్దరు రూమ్మేట్స్ దగ్గర మాట్లాడాం. ఇందులో ఇంట్రెస్ట్ అయిన విషయం ఏంటంటే రాజేష్ కి నీల్ కి చాలా విషయాలు కామన్ గానే ఉన్నాయి. ఉదాహరణకి ఇద్దరు స్ట్రగ్లింగ్ యాక్టర్స్ సార్. ఇద్దరు రోజు ఆడిషన్ కి వెళ్ళొస్తూ ఉంటారు సార్. అయితే వాళ్ళిద్దరికి ఒకరికొకరు తెలుసా? లేదు సార్. ఇందులో సర్ప్రైజింగ్ అయిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరు చివరిగా ఒక పెద్ద ఫిలిం కంపెనీకి ఒకే విషయం మీద వీళ్ళిద్దరు ఆడిషన్ కి వెళ్లారు. రెండోసారి ఆడిషన్? అవును సార్. అంతేకాకుండా ఆ తర్వాత తను ఎవరిని కలవలేదు. దొరికింది కేవలం వాళ్ళ శవాలే. వాళ్ళిద్దరూ ఒకే ప్రొడక్షన్ హౌస్కే వెళ్ళారా? సార్, ఈ న్యూస్ 100% పక్కా సార్. రాజేష్ వాళ్ళ రూమ్మేట్స్ దగ్గర వాళ్ళ డ్రెస్సునంతా వేసుకుంటాడు సార్. చెప్పాలంటే డబ్బు కోసం వాడు మొబైల్ని కూడా అమ్మేశాడు సార్. సార్, అందుకనే వీళ్ళు ఫిలిం కంపెనీ నుంచి కాల్ వచ్చినందుకు చాలా ఎక్సైట్ అయ్యారు. డబ్బుల విషయంలో సమస్య కూడా వచ్చింది, అందువల్ల వీళ్ళకి పని దొరకలేదు. ప్రొడక్షన్ హౌస్ పేరేంటి? అవును, వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారు ఆడిషన్ కోసం. మళ్ళీ ఆడిషన్కి ఎందుకు పిలిచారో చెప్పండి. మళ్ళీనా? మ్మ్. లేదు, మీకేదో కన్ఫ్యూషన్ అయినట్టుంది సార్. మేము ఎవరిని ఆడిషన్ కోసం మళ్ళీ పిలవలేదు సార్. కానీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ ఆఫీస్ నుంచి ఆడిషన్ కోసం. బ్రదర్, రాజేష్ని నిన్న 2 నుంచి 4 లోపల ఇక్కడికి పిలిపించారు ఆడిషన్ కోసం. ఆడిషన్ తర్వాత ఇద్దరూ కనపడడం లేదు. అడవిలో రాజేష్ బాడీ దొరికింది. శవమా? సార్, నేను గ్యారంటీతో చెప్తున్నాను సార్, మా ఆఫీస్ నుంచి ఎలాంటి కాల్ వెళ్ళలేదు సార్. అదే సార్, ఒక నిమిషం. ఇది చూడండి సార్. వీళ్ళిద్దరూ ఆల్రెడీ రిజెక్ట్ అయ్యారు సార్. ఎందుకంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ మాకు నచ్చలేదు సార్. అలాంటప్పుడు మేము ఎందుకు కాల్ చేస్తాం సార్ వీళ్ళని? అంటే హంతకుడు ప్రీ మ్యాజిక్ నుంచి కాల్ చేశాడు కదా? కానీ సార్, వాళ్ళు ఇక్కడి నుంచి ఎవరికి ఫోన్ చేస్తారు? ఇలా చూడండి, మీ ఆఫీస్లో ఎవరొకళ్ళు ఉన్నారు, లేకపోతే ఈ ఆడిషన్ కోసం మీ ఆఫీస్కి వచ్చారో వాళ్ళే మీ ఆఫీస్ నుంచి దొంగతనంగా కాల్ చేసి ఉండొచ్చు. లేదు మేడం, ఐఎమ్ షూర్ వాళ్ళిద్దరూ మా ఆఫీస్లోకి రానేలేదు సార్. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి రాకపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటారు సార్? అంటే హంతకుడు ఆడిషన్ కోసం మళ్ళీ ఈ ఆఫీస్ నుంచి కాల్ చేశాడు కదా? కానీ ఇక్కడ మీట్ అవ్వడానికంటే ముందే వాడు ఇంకెక్కడో మీట్ అయ్యాడు. ఒకవేళ మీట్ అయినా కూడా ఎక్కడ దూరంగా మీట్ అయ్యే అవకాశం లేదు. ఆఫీస్ దగ్గరలోనే ఎక్కడ మీట్ అయ్యి ఉంటారు. ఎందుకంటే రాజేష్ దగ్గర ఫోన్ అసలు లేదు కదా. సార్, ఇదే విషయం అంటే బయట సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, అందులో చెక్ చేద్దాం. సార్, ఇక్కడ అసలు ఒక కెమెరా కూడా లేదు. పూర్వి, ఆడిషన్ 2 to 4లోగా జరిగింది కదా? అవును సార్. అయితే ఈ హంతకుడు 2 to 4 తన కోసం వెయిట్ చేశాడంటే ఇక్కడే ఎక్కడో వెయిట్ చేస్తుంటాడు. కరెక్ట్గా చెప్పారు సార్. రాజేష్ 2 to 4 ఎప్పుడు వస్తాడో తనకే తెలియదంట. ఇంకా సార్, వర్షాకాలం కాబట్టి రోడ్డు మీద నుంచి వెయిట్ చేయడు సార్. ఏదైనా టీ దుకాణం దగ్గర లేకపోతే రెస్టారెంట్లో వెయిట్ చేసి ఉంటాడు సార్. ఎస్ ఫ్రెడీ, ఈ గేట్ నుంచి ఎవరు బయటకు వచ్చినా కంటికి కనిపించేలా ఒక యాంగిల్లోనే వాడు కూర్చుని ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ. ఇదిగో ఇక్కడే. ఈ చోటే పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడి నుంచి చూస్తే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ కనిపిస్తున్నారు. ఏం కావాలి సార్? ఏం లేదు, నేను ఒక విషయం తెలుసుకోవాలి. నిన్న 2 to 4లోగా కరెక్ట్గా ఈ ప్లేస్లో ఎవరో కూర్చుని మొత్తం టైం అంతా ఆ గేట్ని గమనిస్తూ ఉన్నారా? మీరెవరు? సిఐడి. ఇక్కడ ఎవరైనా కూర్చున్నారా? అది 4 టీలు తాగాడు. ఆ తర్వాత వాడు ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టుగా తెలిసింది. తర్వాత సడన్ గా లేచి
బయటికి వెళ్ళిపోయాడు. డబ్బులు ఇవ్వకుండానా? లేదు లేదు, డబ్బు ఇచ్చాడండి. 100 రూపాయలు ఇచ్చాడండి. ఒట్టి పిసినారండి వాడు. టిప్స్ కూడా ఇవ్వడండి వాడు. ఇవ్వడా? అంటే వాడు ఈ ప్లేస్కి ఇంతకు ముందే వచ్చాడా? అవును, వాడు మాట మాటికి ఇక్కడికి వస్తాడు సార్. నీకు తను తెలుసా? అవును, ఈ ఎదురు బిల్డింగ్ లో ఫిలిం కంపెనీ ఉంది కదా, అందులోనే పనిచేసేవాడు. వాడి పేరు నందు సార్. పని చేస్తూ ఉన్నాడా? అంటే ఏంటి? తెలీదు, ఒకరోజు పనిలోంచి తీసేశారంట. సరే, థ్యాంక్ యూ. కత్తిని పదును చూసుకోండి అమ్మా. పాత కత్తిని తీసుకొచ్చి కొత్త కత్తిని తీసుకువెళ్ళండి. కత్తిని పదును చేసుకోండి అమ్మా. సార్. అదయ్యా. సార్, మేము ప్రీ మ్యాజిక్ ఆఫీస్కి వెళ్ళొచ్చాం. అక్కడ నందు నెంబర్ మాకు దొరికింది, కానీ ఆ నెంబర్కి ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పంకజ్. హలో సార్, సుబ్బు వాళ్ళ అమ్మగారు బయటికి బయలుదేరారు. చేతిలో పెద్ద సంచి ఉంది సార్. తప్పకుండా అందులో భోజనం ఉంటుంటుంది. సరే, నువ్వు ఫాలో చేస్తూ ఉండు, మేము కూడా వచ్చేస్తాం. సార్, సుబ్బు వాళ్ళమ్మ దొంగతనంగా ఎక్కడికో వెళుతోంది. ఒకవేళ సుబ్బు దగ్గర ఫాలో చేస్తూ ఉండండి. తను మన చేతులోంచి తప్పించుకోకూడదు. అన్నా, ఇది కొంచెం సానపట్టమన్నా. టైం లేదన్నా, చూసిన వెంటనే ఊపుకొని వచ్చేస్తున్నారు. హలో, ఏసీపీ ప్రతిమన్. చట్టానికి కళ్ళు కనిపించవని నేను విన్నాను. ఇవాళ నేను చూశాను కూడా. ఎవరినైతే నువ్వు వెతుకుతున్నావో వాడు నీ ముందే ఉన్నాడు. అయినా సరే నీకు కనిపించట్లేదా? ఎవడ్రా మాట్లాడేది? నాతో ఫ్రెండ్షిప్ తర్వాత చేయి ఏసీపీ. ప్రస్తుతం నువ్వు ప్రీతి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. తను నీ ఆఫీస్లోనే నీ దగ్గరే ఉంది. ప్రీతి మా ఆఫీస్లో ఉందా? నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ప్రీతి ఎక్కడుంది? కమ్ ఆన్ ఏసీపీ, నువ్వు నన్ను నిరాశపరుస్తున్నావు. ఆలోచించు, ఆలోచించు. వెల్ డన్ ఏసీపీ. బాస్. ఓహో, డాక్టర్ సాలంకి కూడా వచ్చారు. వెల్కమ్ డాక్టర్ సాలంకే. ఇలా చూడు, నీకేం కావాలో అది మా దగ్గర అడుగు, మేమిస్తాం. కానీ ప్రీతిని ఏం చేయకు, అర్థమవుతుందా? అందుకు నేను నీకు ఫోన్ చేశాను ఏసీపీ. నీకు ప్రీతి సేఫ్గా కావాలి అంటే నువ్వు నాతో ఒక గేమ్ ఆడాల్సి ఉంటుంది. ప్రాణాలతో ఆడుకుంటూ నువ్వు ముందు ఆపరా. మర్యాదగా నువ్వు సరెండర్ అయిపో. అలాగే ప్రీతిని వదిలేసేయి, లేకపోతే బాగా కష్టపడతావు. సరే, నువ్వు నాతో ఆడుకోపోతే ప్రీతి కథ అయిపోతుంది. అదేంటంటే రాజేష్ నీళ్ళ యొక్క కథ ముగించినట్టు. అది జరగకూడదు. ప్రీతి నీకు ఏం ద్రోహం చేసిందిరా? తనని వదిలేయి. నాకు చిన్నప్పటి నుంచి దొంగ పోలీస్ ఆట అంటే చాలా ఇష్టం. అందుకని జాగ్రత్తగా విను. నేను అడిగే 3 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. దానికి నీకు నేను 5 గంటలు సేపిస్తున్నాను. 5 గంటల లోపల నువ్వు సరైన సమాధానం నాకు చెప్పేశావంటే ప్రీతి సేఫ్గా నీ దగ్గరికి వచ్చి చేరుతుంది. కానీ నువ్వు చెప్పే సమాధానంలో ఒకటి తప్పైనా కూడా నేను తన్ని ఖచ్చితంగా చంపేస్తాను. అది కూడా నీ కంటెదురుగానే. అటువంటిది ఏది చేయకూడదు, అర్థమైందా? సరే, మొదటి ప్రశ్న అడగమంటావా? నువ్వేం అడుగుతావో అడుగు. ఒక మనిషి యొక్క శవం, ఆ శవం చేతిలో ఒక గన్. వాడు పొద్దున్న 10 గంటలకి చనిపోతాడు, కానీ ఈవినింగ్ 4 గంటలకి వాడు ఎవరినో చంపేస్తాడు. అది ఎలాగా? చనిపోయిన వాడు హత్య ఎలా చేస్తాడు ఏసీపీ?
సార్ సుబ్బు వాళ్ళ అమ్మగారు అదిగో అక్కడికే వెళ్ళారు. ఆ కిటికీ కనిపిస్తుందా? అక్కడి నుంచి ఆవిడ బుట్టిచ్చారు సార్. నాకు తెలిసి వాడు అక్కడే ఉండాలి సార్. సుబ్బు లోపలుంటే తప్పించుకోలేడు. ఫ్రెడీ. ఓ నో. సరే సరే, మేము చూసుకుంటాం. ఏమైంది సార్? హంతకుడు ఈ గేమ్ని ఏసీపీ సార్తో ఆడడం మొదలుపెట్టాడు. ఆడుకుంటే ప్రీతిని చంపేస్తాడట. ఓ నో. అలా చూసుకుంటే వాడు గేమ్ ఆడకపోయినా కూడా చంపుతున్నాడు కదా. గేమ్ పూర్తయ్యేలోపు వాడిని పట్టుకోవాలి. 5 గంటలే టైం ఇచ్చాడు. ఆ లోపు గేమ్ని పూర్తి చేయాలి. సుబ్బు, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు తప్పించుకోవడం కుదరదు. ప్రీతి ఎక్కడ? తను ఏం చేసావో చెప్పు. నేనేం చేయలేదు సార్, నేనేం చేయలేదు. అబద్ధం చెప్పొద్దు. ప్రీతి ఇంట్లో నుంచి నువ్వు పారిపోయావు కదా. నీ గురించి మాకు మొత్తం అన్ని విషయాలు తెలుసు. తను ఇప్పుడు ఎక్కడుంది? నేను ప్రీతి మేడంకు ఇంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం ఇల్లంతా చల్లచెదురైపోయి ఉంది. ఆ సమయంలో ఎవరో రావడం గమనించాను. ఇంక నేను అక్కడే దాక్కున్నాను. సందర్భం దొరకగానే నేను అక్కడి నుంచి పారిపోయాను. ఏమీ చేయకుంటే ఎందుకు పారిపోయావు? నా వల్ల ఒకడు చనిపోయాడు సార్. నేను గేమ్ ఆడాను. గేమ్ లాస్ట్ స్టేజ్ వరకు నేను వెళ్ళాను. అండ్ నా వల్ల తను చనిపోయాడు సార్. నా కళ్ళ ముందే తన మెడ కోసుకున్నాడు. నేను చాలా భయపడిపోయాను సార్. అలాగే ప్రీతి ఫైనల్ స్టేజ్కి వెళ్ళినప్పుడే నాకు అర్థమయ్యింది. ఇప్పుడు వాళ్ళు నన్ను వదిలిపెట్టారని. నన్ను చంపేస్తారు. నిన్ను చంపేస్తారా? ఎందుకు? ఎందుకంటే ప్రీతి మేడంకి ఈ గేమ్ గురించి నేనే చెప్పాను. ఆవిడ్ని ఇన్వెస్టిగేషన్ చేయమని నేనే చెప్పాను. కానీ ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. నేనేం చేయలేదు సార్. కానీ ఇప్పుడు చేస్తావు. ఈ గేమ్ గురించి నీకు ఎక్కడ తెలిసిందో అక్కడికి తీసుకువెళ్ళు. అది ఇప్పుడే. ప్రీతి ప్రాణానికి ప్రమాదం. మాకు కూడా సమయం లేదు. నాకు తెలుసు చచ్చిపోయిన తరువాత ఒక మనిషి ఎలా హత్య చేస్తాడు. అప్పుడు తొందరగా చెప్పు సోలంకి. రేగర్ మోటిస్. సోలంకి సార్, కొన్ని సమయాల్లో ఒళ్ళు స్టిఫ్ అయిందనుకోండి, ఒక జర్క్ వదులుతుంది. రైగర్ మార్టిస్. 7 చేతిలో గన్నుంది. దాని ఫింగర్ గన్ను ట్రిగర్లో ఉంది. రైగర్ మోటిస్ యాక్టివేట్ అయిన వెంటనే శరీరంతో పాటు ఫింగర్ కూడా స్టిఫ్ అయిపోతుంది. శరీరం ఫిట్ అయినప్పుడు ఆ ఫింగర్ వచ్చి ట్రిగర్ని నొక్కుంటుంది. కంటిన్యూగా ప్రెస్ చేస్తుంటుంది. కానీ ట్రిగర్ ప్రెస్ అయి ఉంటుంది. వెల్ డన్. కానీ సమాధానం చెప్పడానికి మీరు ఎక్కువ టైం తీసుకున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఇంకా 3.5 గంటలే మిగులుంది. ఈ టైము మాకు సరిపోతుంది. నీ ప్రశ్న అడుగు. ఓకే ఏసీపీ, కాస్త ప్రశాంతంగా ఉండు. ఎందులోనూ మనం అవసరపడకూడదు. నీ తర్వాత ప్రశ్న జాగ్రత్తగా విను. ఒకడికి బుల్లెట్ తగిలింది, కానీ ఒంట్లోంచి బుల్లెట్ బయటికి రాలేదు, లోపల ఉండిపోయింది. కానీ ఆ బుల్లెట్ ఎవరికీ దొరకలేదు. అప్పుడు ఆ బుల్లెట్ ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలుసు. తొందరగా చెప్పు. కరిగిపోయింది. అది ఐసు గడ్డతో చేయబడింది. ఏంటి? నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, దేనికి కంగారు పడకూడదని. ఇది తప్పుడు సమాధానం సాలోంకే. నువ్వు ఒక అవకాశాన్ని పోగొట్టుకున్నావు. ఇప్పుడు నీ దగ్గర చివరి ఛాన్స్ ఒకటే మిగిలింది. ఇక్కడ సార్, ఇక్కడ. ఇదిగోండి, ఇదే ఆ బోర్డు. ఈ నోటీస్ బోర్డులోనే ఒక పాంప్లెట్ అంటించారు. అందులో గేమ్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్స్ అంతా ఉన్నాయి. ఎవరు మీరంతా? ఇక్కడ ఏం జరుగుతోంది? సిఐడి. మీరు ఎవరు? నేను ఇక్కడ మేనేజర్ని. ఎనీ ప్రాబ్లం? ఈ బోర్డులో పాంప్లెట్ పెట్టేది ఎవరో? పాంప్లెట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఓపెన్ నోటీస్ బోర్డు.
కొంతమంది నా దగ్గర క్లయింట్స్ ఉన్నారు. గేమ్స్ ప్రమోషన్ కోసం వాళ్ళ గేమింగ్ కన్సోల్ని అమ్మడానికి దీన్ని యూజ్ చేస్తారు. సార్ అదుగున అక్కడ. ఒట్టి పేరే రాసింది, ఇందులో వేరే ఏమీ లేదుగా. నువ్వు మా నుంచి ఏమైనా దాచిపెడితే ప్రీతిని కాపాడడం మా వల్ల కాదు. ఎస్, ఇలా చూడు, నీ ప్రశ్నకి బదులు దొరికింది. అలాగా, వెరీ గుడ్. ఏ బుల్లెట్ అయితే ఆ మనిషికి తగిలిందో ఆ బుల్లెట్ ఎముకతో చేసింది. బోన్ బుల్లెట్. బుల్లెట్ శరీరంలోకి వెళ్ళిన వెంటనే ఆ బుల్లెట్ తన పని తను చేసింది. వివరంగా చెప్పమంటావా? శరీరంలో ఉన్న ఎముకలన్నీ విరిగిపోయి ఉంటాయి, వాటితో పాటు ఇది కూడా మిక్స్ అయి ఉంటుంది. వెల్ డన్ ఏసీపీ. మొదటిసారి నాకు ఇంటెలిజెంట్ పేరు దొరికాడు. భలే సరదాగా ఉంది. ఇప్పుడు ఇంకా ఒకే ప్రశ్న, ఇంకా గంట మిగులుంది నీ దగ్గర. ఇదిగో నీ మూడో ప్రశ్న, ఇంకా చివరి ప్రశ్న. లేదు లేదు, ప్రశ్న అడగటానికి ముందు నేను ప్రీతిని ఒక్కసారి చూడాలి. ప్రీతి ఎలాగుందో నేను చూడాలి, తనతో ఒక్కసారి మాట్లాడాలి. సరే సార్, కొన్ని పేపర్స్ పంపించాలి, ఈ వర్జన్. తొందరగా దీన్ని పంపించాయి. ఏంటి? వెళ్దాం సార్. సార్, ఏదైనా తెలివిగా ప్రయత్నించాలనుకుంటే ఒకవేళ నోరు తెరిచావంటే ఈ గేమ్కి ఇప్పుడే నేను ఎండ్ కార్డు వేసేస్తాను. అర్థమైందా? ఇలా చూడు ప్రీతి, వాడు నిన్నేమీ చేయలేడు, వాడు నిన్ను ఏమీ చేయలేడు కూడా. నీకు మేమున్నాం, అర్థం చేసుకో. నేను ఏసీపీ ప్రతిమన్, సిఐడి. ప్రీతి, నీకేమీ అవ్వదు. మేము అడిగిన క్వశ్చన్స్కి నువ్వు ఎస్ లేదుక నో. ఓకే, చాలు, ఎక్కువ మాట్లాడారు. ఇప్పుడు మీరు కంటిన్యూగా ప్రీతిని చూస్తూ ఉండొచ్చు, ఎందుకంటే గేమ్ అయ్యే వరకు తను లైవ్ టెలికాస్ట్లో ఉంటుంది. అలా అయితే చెప్పు, నీ ఆఖరి ప్రశ్న ఏంటి? చాలా స్వారస్యమైన ప్రశ్న ఏసీపీ, జాగ్రత్తగా ఉండాలి. మీలో ఎవరు ఆ హత్యని చేసింది? కానీ తన నేరాన్ని ఎవరూ ఒప్పుకోలేదు. ఇప్పుడు నువ్వేమన్నావు? ఆశ్చర్యంగా ఉందా ఏసీపీ? లోకంలో ఉన్న నేరస్తులందరికీ శిక్షిస్తున్నావు, కానీ నీ టీంలోనే ఒక హంతకుడు దాక్కున్నాడు. వాడు ఎవడు? మర్డర్ చేసింది ఎవరు? ఎందుకు చేశాడు? ఏదైనా పర్సనల్ రీజన్ ఉండొచ్చు కదా. వేరే ఎవరైనా చేస్తుంటే ఈ పాటికి ఊసలు లెక్క పెట్టేవాడు, కానీ వాడు సిఐడిలో ఉన్నాడు కదా, ఎవరికి అనుమానం రాదు. ఇవాళ వాడు ఫ్రీగా తిరుగుతున్నాడు. నువ్వు అనవసరంగా వాగుతున్నావు, ఇది అబద్ధం. మా ప్రతి ఆఫీసర్ కూడా వాళ్ళ ప్రాణాలని పణంగా పెడుతున్నారా, కానీ తప్పు చేయరు. హత్యలంతా విసిరిపారాయి. నా ఆఫీసర్ల గురించి మాట్లాడటానికి నువ్వెవర్రా? వీళ్ళందరూ నిన్ను వదిలిపెడతారా అనుకోవద్దు, అందుకనే నీ ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు. ధైర్యం ఉంటే ప్రీతిని వదిలిపెట్టి తర్వాత మాట్లాడరా. సమాధానం ఉంది ఏసీపీ, ఖచ్చితంగా ఉంది. మళ్ళీ బాగా ఆలోచించు, నీ దగ్గర 40 నిమిషాలే ఉంది. మమ్మీ, హలో సార్. సరే, ఏం రాస్తున్నావు? ఈ 010 అంటే ఏంటి? సార్, మీకు గుర్తుందా, నేను ప్రీతిని అడిగాను. నేను అడిగిన దానికి క్వశ్చన్ 0 లేక 1లో ఉండాలి. సార్, ప్రీతి కంప్యూటర్ సైన్స్ టీచర్గా ఉంది.
అందుకని తిను 01 అని యూజ్ చేస్తుంది. మమ్మీ లేదు మమ్మీ, పని పూర్తయిన వెంటనే నేనే వచ్చేస్తాను. హలో మమ్మీ. ఏమైంది పూర్వి? సార్ ప్రీతి 3 కిలోమీటర్ల రేడియస్లో ఉంది, వెళ్ళి మనం చూద్దాం సార్. దయ్యాగాడికి నువ్వే వెళ్ళి చెప్పు, త్వరగా వెళ్ళు. పూర్వి ఏమిటి? దట్స్ గ్రేట్. ఓకే ఓకే, ప్రీతి ఉన్న లొకేషన్ దొరికింది. ఇదే రేడియస్లోనే ఉంది, మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ దూరంలో. సార్ ప్రీతి ఇక్కడే కదా ఉండుండాలి. అందరూ నార్మల్గా ఉన్నారు, అందరూ గేమ్ ఆడుతున్నారేంటి? కానీ ప్రీతి ఇక్కడే ఉండాలి, ఎక్కడైనా దాక్కుని ఉంటుంది. వెతుకుదాం. సార్ సార్ ఇక్కడి నుంచే రహస్య మార్గం ఉంది. నీ టైం ఇప్పుడు అయిపోయింది, అందువల్ల ఈ గేమ్ ఓవర్. ఈ అమ్మాయి గేమ్ కూడా ఓవర్. నో ప్లీజ్ నన్ను వదలు. ఏమైందండి నందు గారు? మీరే ఎవరు? నేను ఈ చోటు మేనేజర్. నాకు బోర్ కొట్టింది సార్. ఎప్పుడు చూసినా అదే వీడియో గేమ్ని నడపడం అనేది, అదే పాత టెక్నాలజీ. గేమ్లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ లేదు. అవును, అందువల్ల ఏదైనా ఎగ్జైటింగ్గా చెయ్యాలని నిర్ణయించుకున్నాను. దాని మూలంగా మనిషి బ్లడ్ ప్రెషర్ పెరగాలి, వాడు ఒళ్ళు జలజరించిపోవాలి. అందువల్ల నా ఒంట్లో ఎంత వెర్రితనం ఉండిందో అది ప్రజల దగ్గర ఉందా? ఎంత నేను తిరుగుతున్నానో అంత వాళ్ళు తిరుగుతున్నారా అని దాన్ని తెలుసుకోవడానికి ఆశపడ్డాను. కానీ మీరే సార్, నా గేమ్ని మీరు మధ్యలోనే ఆపేశారు సార్. నిజం మీకు తెలిసిపోయింది కదా. ఊరికే వాగుతూ ఉండకు. చెప్పాలంటే నువ్వు ఒక భయంకరమైన నేరస్తుడివి. అదేంటంటే అమాయకుల ప్రజలతో నువ్వు ఆడుకుంటాం మొదలుపెట్టావు. అసలు నువ్వేమనుకున్నావురా? వీళ్ల ప్రాణాలు నువ్వు తీసి నీకున్న ఆశల్ని నువ్వు నెరవేర్చుకుంటే ఎవరూ ఏమీ పీకలేరనుకున్నావా? నువ్వు తప్పించుకోగలవా? నువ్వు తప్పుగా అనుకున్నావురా. ఇప్పుడు నువ్వు వెళ్ళి జైలు ఊసలు లెక్క పెడుతూ కూర్చో. అక్కడ కూర్చొని చెప్పకూడు తిను, ఉరి తీసే ఆర్డర్ వచ్చే వరకు. అరే ఫ్రెండ్ సార్ ఆగండి, మీరు చీటింగ్ అంతా చేయకూడదు. మీరు దీన్ని రీస్టార్ట్ చేయండి. లేదు మీరు రీస్టార్ట్ చేయండి, అప్పుడు ఒప్పుకుంటాను. మీరు రీస్టార్ట్ చేయాల్సిందే. ఏంట్రా ఇదంతా? ఇంత జరిగినా కూడా మీకు బుద్ధి రాలేదా? ఏంట్రా చిన్నపిల్లల గేములు ఆడుతూ ఉన్నారు? అదేంటంటే సార్, ఈ గేమ్లో ఎలాంటి గొడవ లేదు సార్. ఒకవేళ ఉంటే మాకు వెంటనే తెలిసిపోతుంది సార్. శిక్షని మేము ఇచ్చుంటాం సార్, ఎందుకంటే మేము సిఐడీస్ కదా. ఇది నా కర్మరా, మీరు సిఐడిగా ఉంటాం.
అసలు ఎప్పుడు సరిగ్గా పనిచేస్తారో ముందు సరిగ్గా పనిచేయండి. సార్ మీరెవరు? నేను సన్నీగేల్. నేను క్రైమ్ని స్మెల్ చేయగలను. ఓ, క్రైమా? ఇక్కడ బండిని దొంగిలించే గ్యాంగ్ని వెతుకుతున్నాను. వాళ్ళని స్మెల్ చేసి చేసి నేను ఇంత దూరం వచ్చేసాను. ఓ సరే, అదంతా కానివ్వు. మీరు క్రిమినల్స్ని స్మెల్ చేసి పట్టుకుంటారా? అలా అయితే ఎక్కడెక్కడ క్రైమ్ జరిగిందో ఆ స్మెల్ అక్కడ వచ్చిందా? నాకు క్రైమ్ అండ్ క్రిమినల్ 2 స్మెల్ వస్తాయి. అందువల్ల నాకు ఆధారాలు అక్కర్లేదు. నాకు డాక్టర్ సెలకు రిపోర్ట్ కూడా అక్కర్లేదు. అదరగొట్టినా బాబు, నా షర్ట్లో వేసుకున్న సెంట్ స్మెల్లే నాకు రాలేదు, కానీ నీకు క్రిమినల్ స్మెల్ వస్తుందా? నీకు ఇప్పుడు మీకు నమ్మకం లేకపోతే నా సినిమాని వెళ్ళి చూడండి. స్నిఫ్ రిలీజ్ అయిపోయింది, అందులో వెళ్ళి నన్ను చూడండి. సినిమా పేరేంటి? స్నిఫ్. స్నిఫ్ తర్వాత మీరే నాకు సీఎడులు పనిపిస్తారు. అలా అయితే ఖచ్చితంగా మేము నువ్వు చెప్పిన సినిమా చూస్తాం. సినీఫ్, నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. మూలలా సినీఫ్ చేసి ఉన్న క్రిమినల్స్ని నువ్వు పట్టుకోవాలి, ఓకేనా? ఎప్పుడు నువ్వు పెద్దవాడే అవుతావో అప్పుడు నిన్ను వెతుక్కుంటూ మేము వస్తాం. వచ్చి నీకు సిఐడి ఉద్యోగం ఇస్తాం, ఓకేనా? నేను ఇప్పుడు వెంటనే వెళ్ళాలి. చాలా మంది క్రిమినల్స్ మన సొసైటీలో కార్లు దొంగిలిస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి నేను ఇప్పుడే వెళ్ళి తీరాలి. నో, గుడ్ లక్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ.